నమస్తే. ప్రస్తుతం మనం ఉప్పల్ ప్రాంతంలోని బీరప్పగడ్డ అనే ఏరియాలో అయితే ఉన్నాం. సో ఇక్కడ దాదాపుగా ఒక 40-50 సంవత్సరాలుగా ఇక్కడ ఒక శివాలయం అయితే ఇక్కడ ఉంది. సో ఈ శివాలయంకి ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, శివస్థుతులు కావచ్చు, ఇక్కడ హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉండేవాళ్ళట దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం నుండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన లేఅవుట్లో కూడా ఇటుపక్క రోడ్డు ఉంది, అటుపక్క రోడ్డు ఉంది, మధ్యలో గుడికి అని చెప్పేసి ప్లేస్ వదిలేయడం జరిగింది. సో మరి గుడిలో వీళ్ళు పూజలు చేస్తూ ఉంటే పక్కనున్న కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు దీన్ని అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారట. అదేవిధంగా ఇక్కడ తాగి బీర్ సీసాలు పడేయడం కావచ్చు, కానీ చెప్పులు వేసుకొని నడవడం కావచ్చు, కానీ ఇంత గలీజ్గా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా దేవుళ్ళని కించపరిచే విధంగా ఇక్కడ వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పేసి మా గుడికి ఒక మంచిగా ఏదైనా కట్టుకుందాం, ఒక సేఫ్టీ అనేది కావాలని చెప్పేసి ఈరోజు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే సో పోలీసులకు కంప్లైంట్ చేసి కాంపౌండ్ వాల్ కట్టేదాన్ని ఆపేసే ప్రయత్నం చేశారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఈరోజు పెద్ద ఎత్తున శివసత్తులు కావచ్చు, ట్రాన్స్జెండర్ సంబంధించిన కమ్యూనిటీ సంబంధించి కావచ్చు, అదేవిధంగా హిందూ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ అయితే పెట్టే కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ ఎందుకు ఇట్లా ఈ మత కలహాలు సృష్టిస్తూ ఉన్నారు, హిందువులకు మధ్య ముస్లింల మధ్య ఎందుకు ఈ గొడవలు పెడతా ఉన్నారు, మేము వాళ్ళ మతాన్ని గౌరవిస్తున్నాం, మా మతాన్ని ఎందుకు ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దాదాపుగా ఒక 70 ఏళ్ల నుండి ఈ గుడి అయితే ఉంది ఇక్కడ. సో ఈ గుడిని మా శివయ్యని గుడి కట్టుకుందామంటే వీళ్ళు మమ్మల్ని ఎందుకు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ నందీశ్వరుడి ఇది విగ్రహం కూడా ఉంది. సో దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టే కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో లోపల శివలింగంని తీసేస్తూ ఉన్నారు, శివలింగం పెట్టి మేము పూజలు చేసుకుంటే దాన్ని తీసేస్తూ ఉన్నారు, ఫోటోలు పెట్టి పూజలు చేసుకుంటే దాన్ని తీసేస్తూ ఉన్నారు, ఇక్కడ చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పేసి మాకు ఎలాంటైనా న్యాయం కావాలని వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు డిమాండ్ చేస్తూ అయితే చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ గుడి దాదాపుగా కొన్ని 40-50 ఏళ్ల నుండి అయితే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరైతే అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం గుడి కోసం వదిలేసిన ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఎవరైతే 40-50 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే అటుపక్కన రోడ్డు ఉండేది, ఇటుపక్కన రోడ్డు ఉండేది, ఓన్లీ కేవలం గుడి కోసం వదిలేసిన ల్యాండ్ ఇది. కానీ ఈ గుడి ఇక్కడ ఉండడం వల్ల ఏదైతే ఆ పక్కన ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అదొక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిది ఇల్లట. సో ఆయనకు అబ్జెక్షన్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇక్కడ నుండి పోవడానికి దారి కావాలని చెప్పేసి ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో మేము వాళ్ళ మతాన్ని ఏం కించపరచలేము, వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాం, సో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మాకు న్యాయం కావాలి, మా దేవుడికి మేము ఒక గుడి కట్టించుకుంటాం, మేము ఒక పరారి కూడా కట్టుకుంటే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో ప్రధానంగా డిమాండ్ చేస్తుందల్లా అదే హిందూ సంఘ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మొన్న చాలా సంఘటనలు జరుగుతున్నాయి, గతంలో బంజారాస్లో జరిగిన పెద్దమ్మ గుడి విషయంలో కావచ్చు, ఇప్పుడున్న విషయంలో కావచ్చు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. హిందూ సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలిపి మాకు గుడి కట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తాం. సో మరి వాళ్ళతో మాట్లాడదాం, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గొడవ ఏంటి, మీకు ముస్లిమ్స్ వాళ్ళకి ఏదో గొడవ అవుతా ఉందని 1 వీక్ నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి. అసలు ఈ గుడికి సంబంధించి ఎక్కడైతే ఉందో వాళ్ళ మెట్ల ముంగట గుడి ఉందని మేము అనుకున్నాం ముందు మాకు ఫొటోస్ పంపించినప్పుడు. కానీ రోడ్ ఉంది, అక్కడ రోడ్ ఉంది, ఇక్కడ రోడ్ ఉంది, లేఅవుట్ లో కూడా ఇక్కడ ఏదైతే గుడికి సంబంధించి వదిలేసిందని ఉన్నది. మరి ఏంటి, ఎందుకు గొడవ వస్తా ఉన్నది? ఇక్కడ గొడవ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ఇప్పుడు ఉప్పల్ వీరప్పగడ్డ అంటేనే ఇక్కడ హిజ్రాలు ఉంటారని ప్రతి ఒక 20-30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటుంటాం. నేను ఇక్కడ ఉండకపోయినా నా సహచరులు ఎవరైతే ఉన్నారో, మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఉన్నారు అందరూ. ఈ బిల్డింగ్ లోనే ఉండేవాళ్ళు, రెంట్కి ఇక్కడే ఉన్నారు, కొంతమంది ఇల్లులు కట్టుకున్నాము, ఇక్కడే ఉంటున్నాం. అప్పటి నుంచి ఈ ఆలయంకి మేము కొంచెం దగ్గర ఉండాం. శివాలయం అది, అందులో శివలింగం కూడా ఉండేది ఒకప్పుడు. ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తే సడన్ గా ఒక రోజు చూస్తే శివాలయంలో శివలింగమే మాయమైపోయింది. తర్వాత మేము ఫోటోలు పెట్టుకొని శివరాత్రి పూట పూజలు చేసుకుంటే మళ్ళీ ఆ ఫోటోలు కూడా అలా మాయమైపోతుంటే ఎందుకులే మాకెందుకు అని అనుకున్నాము. అప్పుడు అన్ని గుడిసెలే ఉండేటివి, ఇది ఒక్కటే ఇల్లు, స్లాబ్ ఇల్లు, మేము ఉంటున్న ఇల్లు ఒకటే స్లాబ్ ఇల్లు. మేము అప్పుడు 20-30 మంది ఉండేవాళ్ళం ఇక్కడ. ఉప్పల్లో రాఖీ అని ఉండేది పెద్ద ఆవిడ కంటే ముందు ఇంకా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నగ్మమ్మ గారు, అట్లా అందరం ఉంటున్నాం. అయితే ఈ గుడి విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇది ఈ గుడి ప్లేస్ ఇప్పుడు ఏమైపోయిందంటే మెయిన్ రోడ్ చేసేసారు ఈ గుడిని. ఆ గల్లీకి ఈ గల్లీకి కలిపి ఒక రోడ్ చేసేసి దీన్ని రోడ్డుగా యూజ్ చేద్దాం, దీన్ని గుడిగా యూజ్ చేద్దాం చెప్పి సిగరెట్లు దాగి ఇక్కడ పడేయటము, రాత్రి బీర్లు దాగి బీరు సీసాలు ఇక్కడ పెట్టి వెళ్ళిపోవటము, లేకపోతే కొన్ని అసభ్యకరమైనటువంటి పనులు చేయడం. ఇప్పుడు మనం పోతుంటాము దర్గా ఎదురుగా మేము కనబడితే మేము దర్గా ఎదురుగా కావాలని అయితే ఉమ్మేయము, ఎందుకంటే అది దేవుడు కాబట్టి
యునానిమస్ గా యూనివర్సల్ గా గాడ్ ఈజ్ వన్ అనుకుంటాం కాబట్టి మేము అక్కడ అంతే గౌరవం ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక దేవాలయం ఉంది, మరి ఇక్కడ శివాలయం ఉంది, ఎదురుగా అంత పెద్ద నంది కనపడుతున్నా కూడా జనాలు ఇక్కడ ఉమ్మి వేయటాలు, చెప్పులు వదిలిపెట్టి వెళ్ళడాలు, పిల్లలు క్రికెట్ ఆడుకోవటాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పి జస్ట్ కాంపౌండ్ వాల్ కట్టాలనుకున్నాం అంతే. గుడి కట్టించుకోవాలని ఆ శివయ్య అనుకుంటే మేము అర్ధనారీశ్వరుల స్వరూపమైన వాళ్ళు మేము ఒక గంట సేపట్లో గుడి కడతాం కావచ్చు ఫండ్లు తెచ్చి, కానీ మేము గుడి కట్టాలనుకోవట్లేదు, కేవలం కాంపౌండ్ వాల్ మాత్రమే కట్టి కొంచెం సెక్యూర్గా ఈ ప్లేస్ ఉంచాలనుకుంటున్నాం. మేము ఈ కాంపౌండ్ వాల్ కట్టడానికి ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి లేఅవుట్ తీసుకొచ్చారు. ఈ లేఅవుట్లో క్లియర్గా మీరు చూసుకున్నట్టయితే ఇది టెంపుల్ అని మాత్రమే రాసింది. మాకు ఇక్కడ సమస్య ఏంటి అంటే మేము ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాల్ కట్టాలనుకొని కమ్యూనిటీ కానీ గల్లీలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుకున్నామో, ఆ ముస్లిం ఎవరైతే ఒక ఫ్యామిలీ అక్కడ వెనకాల బిల్డింగ్ అనిపిస్తుందో వాళ్ళు టార్గెట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కావాలని పోలీసులతో కుమ్మక్కయ్యి బైండ్ ఓవర్ చేసి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. అంటే మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా, హిందుత్వ భారతదేశంలో పుట్టిన మాకు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పర్మిషన్ ఏమిటికి పర్మిషన్ కావాలి? అంటే ఇన్ని రోజుల కూడా లేనిది ఇప్పుడే కాంపౌండ్ వాల్ కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ షిఫ్ట్ చేస్తా ఉన్నారన్న ఇంటెన్షన్ అనుకోవచ్చు, అంతే. లేదంటే దీన్ని కబ్జా చేస్తామన్న. ఇప్పుడు ఒక మాట, ఒకప్పుడు ఇది 10,000 రూపాయలు 10 రూపాయలకు దొరికిన జాగా ఇప్పుడు 1 కోటి రూపాయలు పోతుంది. అర్ధరాత్రి కబ్జాలు ఎన్ని జరగట్లేదు, పెద్ద పెద్ద మెయిన్ రోడ్ మీద కబ్జాలు జరుగుతున్నాయి. అట్లాంటిది గుడి కబ్జా ఎక్కడ అవుతుందో అని ఒక బాధ మాకుండి 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హిజ్రా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గుడికి సంబంధించిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ గుడిలో దండం పెట్టుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ శివయ్యకు దండం పెట్టుకున్న వాళ్ళే. అలాంటి మా శివాలయం శిథిలావస్థలో ఉంది. దీన్ని కొంచెం మనం కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ఈ కాంపౌండ్ వాల్ కట్టడానికి పూనుకున్నాం తప్ప దీన్ని మేం కబ్జా చేయాలనో కాదు, వేరే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేస్తారన్న భయం మాకుంది. ఈ గుడి వెనకాల ఉన్నటువంటి ఒక ముస్లిం ఫ్యామిలీ మాత్రమే మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. కట్టొద్దు అంతే. అంటే వాళ్ళకి సంబంధించిందా? వాళ్ళకి సంబంధించింది కాదు, వాళ్ళ ఇంటి ఎదురుగా లేదు. వాళ్ళ ఇంటి ఎదురుగా 10 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ ఉంది. 14 ఫీట్ల రోడ్డు వదిలేసిన తర్వాత గుడి ఉంది. యువతల కూడా 14 ఫీట్ల రోడ్డు వదిలేసిన తర్వాతే గుడి ఉంది. మరి వాళ్ళకు ప్రాబ్లం ఏమొస్తుందో మా తెలియదు. మేము బతుకమ్మ ఇక్కడనే ఆడతాం. బోనాలకు వెళ్లే ముందు ఈడనే మనం నందికి దండం పెట్టుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పోతాం. ఈడ వినాయకుడిని పెట్టుకుంటాం మేము ప్రతిసారి. ఇన్ని చేస్తున్నాము, దుర్గమ్మను పెట్టుకొని నవరాత్రులు పూజలు చేసినాము. అప్పుడు మాకు అబ్జెక్షన్ కాలేదు. కానీ ఒక కాంపౌండ్ వాల్ కట్టి గేట్ పెట్టుకుంటాము, మా దేవుడికి కొంచెం శుచి శుభ్రతగా ఉంచుకోవాలనుకోవటం కూడా తప్పేనా? ఓకే, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళలో ఓన్లీ ఈ ఫ్యామిలీ మాత్రమే అబ్జెక్షన్ చేస్తా ఉందా? ఇక్కడ ఉన్న ముస్లిం ఫ్యామిలీ అందరూ ఓన్లీ ఈ ఫ్యామిలీ వీళ్ళొక్కరే ఒక్కలే. వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారా? మీకు అబ్జెక్షన్ ఏంటి, మీకు ప్రాబ్లం? అడిగారు ఆల్రెడీ, ఇదిగోండి అక్క వాళ్ళు అడిగారు. ఏమంటా ఉన్నారు అడిగితే? చెప్పండి. దారి వాళ్ళకి గల్లీ నుంచి స్కూల్ కి పోవడానికి, మెయిన్ రోడ్ మీద పోవడానికి దారి కావాలి, దారి మీరు ముయ్యొద్దు. ఓకే, అంటే ఇక్కడ మేజర్ గా ఇక్కడ దారి ముయ్యొద్దు అంటే ఇది రోడ్డు ప్లేస్ అయితే కాదు, అది గుడి. ఈ గుడి స్థలము రోడ్డు కాదు. లేఅవుట్ లో కూడా రోడ్లు 2 సైడ్లు ఉన్నాయి, మధ్యలో రోడ్ లేదు. పొద్దున పోలీసు వ్యవస్థ వాళ్ళు కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు మా వాళ్లతో. అసలు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడే పోలీసు వ్యవస్థలో హిజ్రా కమ్యూనిటీ 33 మంది హోంగార్డ్స్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ వాళ్ళు వచ్చి మా పైన చాలా దుర్భాషలాడారు పొద్దున. ఇది అసలు పద్ధతే కాదు. అంటే మేమేమో అన్య మతస్థుల్ని మేము అందరినీ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము నిలబడి మేము ఉన్నామని చెప్తున్నాం అందరికీ. అలాంటిది మేము కూడా ఇది ఇంత ఎలిగేషన్ కాకపోతుండే. మొన్న శివరాత్రి తర్వాత, శివరాత్రి అప్పుడు అందరూ వస్తాము, పూజ చేసుకుంటాము, పోతాము. అరే ఎందుకు ఇట్లా వదిలేసుకోవాలి? మన దేవుణ్ణి మనము నీట్గా పెట్టుకుందాము, కొంచెం పద్ధతిగా ఉంటది, చూసే వాళ్ళకు కూడా బాగుంటది. మన ఇంటి ముందు దేవుడిని మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని ఈ గల్లీలో అందరు కలిసి ఒక చిన్న గేట్ పెట్టుకుందాం అనుకుంటే ఇంత పెద్ద వివాదం తీసుకొని వచ్చి 2 పోలీసులు తీసుకొచ్చారు. పోలీసు వారు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని పర్సనల్ గా తీసుకోవాల్సినంత అవసరం వాళ్ళకేముంది? వాళ్ళకి ఏదైతే డ్యూటీ ఉందో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రపంచంలో కొన్ని కోట్ల రూపాయల కుమ్మక్కయ్యి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు ప్రతిరోజు, కొన్ని వేల యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొంత వేల మంది ఆడోళ్ళ మెడలకించి పుస్తకాలు గుంజుకోబోతున్నారు. వాటికంటే ఈ కాంపౌండ్ వాళ్ళు పెద్దదా అండి డిపార్ట్మెంట్ కి? నాకు అర్థం కాదు. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా రాగలనా ఇంటెన్షన్? లాండ్ ఒక్క ఫ్యామిలీ లాండర్ ఇష్యూ చేస్తుందా అండి? ఒక ఫ్యామిలీ ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఒక ఫ్యామిలీకి ఇక్కడ ఇంత మంది హిందువులు ఉన్నారు,
ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఇంతమంది ఉన్నారు. మరి మీకు సపోర్ట్ చేయకుండా ఒక్క ముస్లిం ఫ్యామిలీకి పోలీస్ వారు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే ఏ విధంగా అనుకుంటా ఉన్నారు? ఇప్పటికీ మాకు అర్థం కాదు అదే. ఇప్పుడు ఒక హిజ్రా వ్యవస్థలో ఎన్నో గుళ్ళ గోపురాలకు మీరు వెళ్ళినప్పుడు శివశక్తులు అంటే మా వాళ్ళే ఉంటారు. శివుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ భూమి మీద అంటే మా వాళ్ళే ఉంటారు. అలాంటిది మా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒక చిన్న కంపౌండ్ వాళ్ళు కడుతుంటేనే ఇంత లొల్లి చేస్తున్నారు అంటే ఇంకా ఎక్కడ ఈ సెక్యులరిజం వాళ్ళందరూ ఏడబోయిర్రు, నాస్తికులందరూ ఎక్కడ పోయిర్రు, హిందుత్వ పెద్దలందరూ ఏడబోయినరు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీ దుర్భాషలు ఆడారు పోలీసు వారు అన్నారు. ఏ విధమైన దుర్భాషలు ఆడారు అంటే ఏం లేదు, ఎందుకు కడతారు మీరు పర్మిషన్ తీసుకురావాలి. పర్మిషన్ ఉండాలి కదా లీగల్ గా. గుడి కట్టుకోవడానికి పర్మిషన్ కావాలి, కంపౌండ్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ కావాలన్నా. అలాంటప్పుడు ఆయన బిల్డింగ్ ఎందుకు కట్టుకుంటన్నా? మరి ఆయన గుడిసెలనే ఉండాల్సింది. అవునా? ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి, గుడి కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. అరే పొలిమేరలల్లా ఎన్నో గుళ్ళు ఉంటాయి. లేదండి, నా మాటనండి. ఒకవేళ ఇది ఒకదైనా చెరువు జాగా కాదు, ఒకటి ఇంకెక్కడ కాదు, ఒక గుడి స్థలం ఇది. ఈ గుడి కట్టనికి కాదు, ఓన్లీ కాంపౌండ్ వాల్. ఎందుకంటే ఇది శుభ్రంగా ఉండడానికి శివాలయం. ఉన్న ట్రాన్స్ గానీ ఇంకా శివసత్తులు కానీ ఇంకెవరైనా సరే కావాలని దీని ఒక ఏమంటారు కొన్ని వేల సంవత్సరాల గుడి. ఇది పురాతనమైన గుడి. మీరు చూస్తుండండి, అక్కడ నంది ఉన్నాడు, ఎంత పురాతనమైన నంది. దాంట్లో లోపల లింగాన్ని కూడా మాయం చేశారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది చాలా రోజులు అవుతుంది, ఇది సంవత్సరాలే అవుతుంది. ఒకవేళ మీరు చూడండి, ఏ ఒక్క ఫ్యామిలీ కూడా ఎందుకు రావడం లేదంటే భయం. 4 దిక్కుల గోడ కడితే అది అభ్యసనం చేయాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు భయపడి. ఒక్క ఇల్లు అనుకోని ఎందుకు అనుకోవాలా? ఇంటి వెనకాల ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు ఒక్క ముస్లిం ఫ్యామిలీ అనే మేమెందుకు అనుకోవాలి? తెలుగు ఎంతమంది తెలియదు. రోడ్డు మీద ఒక తెలుగుని కొడుతుంటే ఇంకో తెలుగోడు పట్టించుకోడు అన్నది ఎంత నిజమో, ఒక ముస్లిమోడిని గెలిగితే 10 మంది ముస్లింస్ జమ అవుతారు అన్నది అంతే నిజం. ఆ భయానికి ఇక్కడ ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్నాము, ఫేక్ కేసులు పెట్టొచ్చు మా మీద, రాత్రి మా మీద గూండాలు రావచ్చు. మాది అసలు చాలా డిఫికల్ట్ లైఫ్ బతుకుతాం మేము. హిజ్రా కమ్యూనిటీ ఎట్లా బతుకుతారో అందరికీ తెలిసిందే. అలాంటిది మేము ఒక దేవుడి గుడికి కంపౌండ్ వాల్ కడుతుంటే చందాలు వేసుకొని దానికి అడ్డుకున్నారు అంటే ఇంకా ఎక్కడ న్యాయం మేము వేడుకోవాలి? మినిమం ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ పర్మిషన్ కదా. అంటే మేము ఇక్కడ గుడి మాకు ఇట్లా ప్రాబ్లం అవుతా ఉన్నది, అందరూ షూలు వేసుకున్నారు. పొద్దున బస్తీ లీడర్లు వచ్చి పెద్దాయనలు వచ్చి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామమ్మా మీరు కట్టండి అని చెప్పి పోయారు వాళ్ళు కూడా మాకు. మరి పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు లేదు మీరు కట్టొద్దు, పర్మిషన్ తెచ్చుకోండి అన్నారు. అంటే కాంపౌండ్ వాల్ కట్టడానికి మేము ఈ గుడికి కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మేము ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకోవాలి. అంటే నా శివుడికి గుడి కట్టడానికి కోసము మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక హైకోర్టుకు నేను పోవాలనా? నిన్న రాత్రి కూడా మన బీజేపీ లీడర్ ఇక్కడ లోకల్ లీడర్ ఫణీంద్ర అన్న కూడా మీరు గోడ కట్టండి మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పారు. కానీ పొద్దున పోలీసులు ఏం చేశారు అంటే రాగానే ఫస్ట్ ఎవరైతే మేస్త్రి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. మీరు ఎందుకు పని చేస్తారు ఇక్కడ? మీకు ఎవరు లేదేం రాలేదు, చెయ్యకూడదు అని ఏం రాలేదు. అట్లాంటి స్టే ఏదన్నా వస్తే మేము కూడా చదువుకున్న వాళ్ళం, మా కొద్దో గొప్ప ఎంతో ఇంగిత జ్ఞానం ఉన్నది కదా. ఇప్పుడు మేము గుడి కడుతున్నామనో లేకపోతే మేము గుడి కడితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటాం, లీగల్గా ఏం చేయాలనేది మాకు కూడా తెలుసు. మేము ఓన్లీ సేఫ్టీ ప్రికాషన్ కోసం కాంపౌండ్ వాళ్ళే కడుతున్నాం. అది కూడా ఈ 76 గజాల స్థలం దేవుడికి కేటాయించిండ్రు అనేది ఎంత వాస్తవమో లేఅవుట్ చూసుకొని అప్పుడే మేము ఇది స్టార్ట్ చేసినాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. పొద్దున వచ్చినప్పుడు కూడా చెప్పాం పోలీసులకి, చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. అంటే ఓన్లీ వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారు, మీకు సపోర్ట్ చేయట్లేదు? మాకైతే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు? మరి వాళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అక్కడ ఫోన్లు చేసి ఎంతెంత పెద్దవాళ్ళతోటి ఫోన్ చేపించి మాట్లాడిపిస్తున్నారో ఆ ఫ్యామిలీ మాకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఆడ 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, 1 కోటి రూపాయలు ఉంటుంది ఆ ఇల్లు ఖరీదు. మేము కట్టే కాంపౌండ్ వాళ్ళు 10,000 రూపాయలేనా? మేము చిన్న మనుషులం వాళ్ళ ముందు. వాళ్ళ వెనకాల ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారో మాకేం తెలుసు? ఎవరెవరితో ఫోన్లు చేపిస్తున్నారో మాకేం తెలుసు ఆపండి అని. అది మాకు రోడ్డు కావాలని. అంటే మీకు లేఅవుట్ లో కూడా లేఅవుట్ లో రోడ్డు లేదన్నది వాస్తవం. లేఅవుట్ ఎవరైతే ఇచ్చిరో ఈ జాగ్ ఇచ్చిన ఆయన లేడా ఇక్కడ ప్లేస్? అంటే ఏదైతే గుడికి మసీద్ కంటే ముందు నుంచి కూడా గుడి ఉందని చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నారు.
మరి ఈ గుడికి అంత విలువ లేకుండా అయిపోయి మసీద్కి అంత విలువ అయింది కదా. అవును. ఇప్పుడు మీదేదో మీరు డెవలప్ చేసుకుంటా ఉంటే ఈ డెవలప్మెంట్ అనేది ఆపుతా ఉన్నారు. మరి ఆ రోజు మేము మసీదు కాపలేదు కదా, ఈ రోజు వాళ్ళు మా గుడికి ఎందుకు ఆపుతున్నారు అనేదే మా బాధ. ఓకే, ఇప్పుడు కూడా మేము అనేది అదే, మేము కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి. అండ్ మీరందరూ కూడా ఈ గుడికి కంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము చాలా తక్కువ పాపులేషన్లో చాలా తక్కువ ఉంటాం, అండ్ పవర్లో తక్కువ ఉన్నాం, అన్నిట్లో తక్కువ ఉన్నాం. కాకపోతే మా దేవుడిని మేము కాపాడుకోవాలనుకున్న ఒక ఉద్దేశంలో మాత్రం మా ఉద్దేశం పెద్దదే. ఓకే, చంద్రముఖి గారు, అది ఇక్కడ ఏదైతే లేఅవుట్ ఇచ్చారో ఈ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ లేరా? ఉన్నారు, వాళ్ళ తాతలు ముత్తాతలు కదా, రిలేటివ్స్ ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి ఇది 3వ తరం మనుషులు ఉన్నారు. 3వ తరం మనుషులు. మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు కదా, ఆ ల్యాండ్ ఇల్లది కాదు, వాళ్ళకి సంబంధించింది కాదు. మరి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నావు? వాళ్ళకి రోడ్డు కావాలంటే వాళ్ళ ఇంటికి కూడా రోడ్డు కావాలి కదా, రోడ్ వదిలేయలే కదా అప్పుడు ఓనర్. వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు రోడ్డు కావాలి, వాళ్ళ ఇంటికి పోవడానికి దారి కావాలి, వాళ్ళకి షార్ట్ కట్. లేఅవుట్ ఇంత నీట్ అండ్ క్లీన్ గా ఇక్కడ ఒక రోడ్ ఇచ్చారు, అక్కడ ఒక రోడ్ ఇచ్చారు, మళ్ళీ మధ్యలోకి రోడ్ అనేది లేదు కదా. ఇక్కడ రోడ్ ఇస్తే ఇదంతా రోడ్ రావాలి కదా. వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ ఫ్యామిలీ వాళ్ళు, ఆ గల్లీ వాళ్ళు వాడుకోవడానికి. ఆ గల్లీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయా ఇది వాడుకోవడానికి? లేదు, మేము అదే అడిగాం. ఇక్కడ మందిరానికని ఆల్రెడీ లేఅవుట్ లో అంత నీట్ అండ్ క్లీన్ గా రాసి ఉంటే వాళ్ళెవరు? వాళ్ళ తాతలదా? మరి ఈ ప్రశ్న పోలీసులకు కూడా అర్థం కావాలి కదా, పోలీసు వ్యవస్థకు కూడా అర్థం అవ్వాలి కదా. మేము ఒకటే చెప్తున్నాము, పోలీసు వ్యవస్థకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాము, నిజాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్ధారించుకున్న తర్వాత ఒకసారి మీరు కూడా ఆలోచించి ఆ లేఅవుట్ చెక్ చేసుకొని, ఇదిగోండి లేఅవుట్, ఇది ఆల్రెడీ మేము పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకున్న తర్వాత 20 ఏళ్ల తర్వాత మీరు ఎందుకు ఇప్పుడు మళ్ళీ కంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారంటే ఇన్ని రోజులు మాకు కనిపించలేదు, మాకు బాధ అనిపించలేదు, లేకపోతే మాకు అప్పుడు సపోర్ట్ లేదు, అప్పుడు ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండే కాబట్టి మాకు భయం వేసింది మా నోరు తెరవడానికి. ఇవాళ మా అన్నదమ్ములందరూ, మా అక్కజెల్లెళ్ళందరూ, మా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ హిందువులందరూ మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము కట్టాలనుకుంటున్నాము. కాబట్టి మాకు పోలీసులు సపోర్ట్ చేయాలి, లోకల్ గా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ముందు ఆ ఎదిరింటాయని నోరు మూపియాల. ఫైనల్ గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా శివయ్యకు మేము గుడి కట్టుకోవాలనుకుంటున్నాము, దానికి ఆ కంపౌండ్ వాళ్ళే కట్టుకోవాలనుకుంటున్నాము. కాబట్టి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరి తరఫున మేము ఈ గుడి కోసం నిలబడ్డాము. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. అండ్ అక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఆ కేవలం ఆ నందిని చూస్తే తెలుస్తుంది ఆ గుడి చరిత్ర ఏందో. మేము చెప్పే పని లేదు, ఆ గుడి చరిత్ర ఏందో. శిథిలావస్థలో ఉన్న నందిని చూస్తే, ఆ 3 పిల్లర్లను చూస్తే మీకు తెలుస్తుంది. ఎన్నో పురాణాలు మనం చూసుంటాం, 3 పిల్లర్లు ఉన్న గుళ్ళు ఎన్నో చూసుంటాం. ఇది కూడా అట్లాంటి ఒక పుణ్యస్థలమే. కాబట్టి ఈ స్థలాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన హిందూ జాతి గర్వపడేలాగా ఈ గుడిని మళ్ళీ ఇంకా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మేము. ఓకే.